ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో బతుకమ్మ 6వ రోజు పూల సంబరంలో అలిగిన బతుకమ్మ విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. 2024 సంవత్సరంలో అక్టోబర్ 7వ తేదీన బతుకమ్మ 6వ రోజు అలిగిన బతుకమ్మ. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన బతుకమ్మ వేడుకలు 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మగా, 4వ రోజు నానే బియ్యం బతుకమ్మగా, 5వ రోజు అట్ల బతుకమ్మగా జరుపుకుంటాము. 6వ రోజు బతుకమ్మను పండుగను ఎవరూ జరుపుకోరు. ఈరోజు ఎవరు బతుకమ్మను పేర్చి పూజలు చేయరు. 6వ రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మగా పిలుచుకుంటారు. ఎందుకు 6వ రోజు అలిగిన బతుకమ్మగా చెప్తారు? ఎందుకు ఆ రోజు ఎవరు బతుకమ్మను ఆడరు అంటే దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. దేవి భాగవతంలో అమ్మవారు మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలలో రాక్షస సంహారం చేశారు. బాండాసురుణ్ణి, చండముండల్ని సంహరించిన తర్వాత రాక్షస సంహారం చేసిన అమ్మవారు బాగా అలసిపోయారు. ఆ రోజు ఆమెకు విశ్రాంతి ఇవ్వాలని భావించే మహిళలు 6వ రోజు బతుకమ్మను పేర్వరు. ఎవరు బతుకమ్మను ఆడరు. దీన్ని అర్రం అని, అలసిన బతుకమ్మ అని పిలుస్తారు. ఆ రోజు అలిగిన బతుకమ్మ వల్ల ఎవరు వేడుకలు జరుపుకోరు. మళ్ళీ 7వ రోజు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు. మరొక కథ ప్రచారంలో ఉంది. పూర్వకాలము బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని 6వ రోజు బతుకమ్మను ఆడరు. అప్పటి నుంచి ఈ రోజును అలిగిన బతుకమ్మగా జరుపుకుంటారు. మొత్తం 9 రోజుల పాటు 9 రకాల నైవేద్యాలతో ప్రకృతిలోని పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పూజించి చెరువులలో బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. ఇక మహిళలు పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరూ సమిష్టిగా ఒక చోట కూడి బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు.